ఆలుగడ్డ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ, కారం, అల్లం పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మనకి ఎన్ని కావాలో అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఎందుకంటే ఆలుగడ్డ కొద్దిగా తీపిగా ఉంటుంది కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా, అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఉడికించిన ఆలుగడ్డలు, ఒక 2 విజిల్స్ ఆలుగడ్డలు ఒక కుక్కర్లో వేసుకుని మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆలుగడ్డల్ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, అందులోనే కారం, వేసుకొని కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మాడకుండా దీన్ని కలుపుతూ ఉండాలి కర్రీని, లేదంటే వెంటనే మాడిపోతుంది. ఇలా కొద్దిగా దూరగా వేగిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఆలుగడ్డ కర్రీ